Let's go. హాయ్ ఈరోజు తొందరగా అయిపోయే క్యాప్సికమ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతీ ఆ రోటీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. నూనె వేడయ్యాక సరిపడా జీలకర్ర, ఆవాలు ఇంకా ఒక 2 ఎండుమిరపకాయలు వేసి వేపుకోండి. దీనిలో ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరుక్కొని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయండి. దానిలోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. దీనిలోనే ఒక 3 టమాటాలు తీసుకొని ప్యూరీలా చేసుకొని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. దీనిలో సాల్ట్ ఇంకా 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదైతే చాలా టేస్టీ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇంకా చపాతీ ఆ రోటీలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత దానిలో క్యాప్సికమ్ క్యూబ్స్ వేసుకోండి. క్యాప్సికమ్ క్యూబ్స్ వేసేసాక దాన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అడుగు పట్టకుండా కొంచెం కలుపుతూ ఉండండి. ఇంకా దీనిలోనే 4 రెబ్బల కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోనే 1/2 లీటర్ నీళ్లు పోసి ఒక 10 నిమిషాల వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. అలా ఉడికించిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం దగ్గరగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా మనకి ఈజీ అండ్ క్విక్గా అయిపోయే క్యాప్సికమ్ టమోటా కర్రీ రెడీ అయిపోతుంది. మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.